అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రకరకాలుగా కొలిచి ఎంతో ప్రేమతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం కదా. ఈ రోజున నేను చెప్పే పూజా విధానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కానీ, ఏదైనా మంగళవారం రోజున కానీ, లేదా కృత్తికా నక్షత్రం రోజునైనా సరే ఈ పూజ చేసుకున్నట్లయితే మన అభీష్టాలన్నీ కూడా తొందరలోనే నెరవేరుతాయి. ఆ పూజ ఏమిటంటే, షట్కోణం ముగ్గు వేసి 6 దీపాలు పెట్టి 6 రకాలైన నైవేద్యాలు స్వామివారికి పెట్టి ఆ 6 ముగన్ని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఈ పూజ చేసుకున్నట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, ధనరాబడి పెరుగుతుంది, అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుందండి. సంతానం కోసం, వివాహం, ఉద్యోగం, ఇలా ఏ సమస్య ఉన్నా సరే మనం ఈ పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ స్వామివారి దయ మనపై ఉండి మన అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా ఈ పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. నా దగ్గర ఈ షీట్ ఉందండి. దీని మీద షట్కోణం ముగ్గు వేస్తున్నాను. నేను ఎలా అయితే వేస్తున్నానో సేమ్ అలానే చూసి ఫాలో అయిపోండి. ఈ ముగ్గును పసుపుతో అలికి దానిపై కూడా ఈ షట్కోణం ముగ్గును పెట్టుకోవచ్చు. ఈ విధంగా షట్కోణం ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత 6 తమలపాకులను పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 6 తమలపాకులు కూడా 6 కోణాలు వచ్చాయి కదండి, ఆ 6 కోణాల మీద వచ్చేలా పెట్టుకోవాలి. ఈ 6 తమలపాకుల పైన 6 మట్టి ప్రమిదలు పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఈ 6 ప్రమిదల్లో కూడా కొబ్బరి నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ వేసుకుని, ఒత్తులు కూడా వేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రమిదలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టము. ఎరుపు రంగు పువ్వులను కానీ, ఎరుపు రంగు అక్షంతలను పూజలో వాడితే చాలా మంచిది. ఈ పూజను బ్రహ్మ ముహూర్త సమయంలో చేసుకుంటే చాలా మంచిది. కుదరకపోతే ఉదయం 11 గంటల లోపల చేసుకోండి. అది కూడా కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి పూజతో మొదలు పెడతాం కదా. ముందుగా పసుపు వినాయకుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, 2 అరటిపళ్ళను కానీ నైవేద్యంగా సమర్పించి మంగళహారతిని కూడా ఇచ్చి వినాయకుని పూజను ముగించుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గర పెట్టిన 6 దీపాలను వెలిగించాలి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే నామస్మరణ చేస్తూ ఈ 6 దీపాలను వెలిగించి దండం పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. ఎర్రటి పువ్వులు, ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది. అక్షింతలు, పూలు స్వామి మీద వేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిది అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిది కరావలమ్మ స్తోత్రం ఉంటుంది. ఆ తర్వాత స్కంద కవచాన్ని కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈ పూజను షష్ఠి తిథి రోజున మొదలుపెట్టినా, మంగళవారం రోజున మొదలుపెట్టినా, లేదా కృత్తికా నక్షత్రం రోజున మొదలుపెట్టినా సరే 6 సార్లు కనుక ఈ పూజను చేసుకున్నట్లయితే చాలా మంచిది. తర్వాత ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా ఈరోజు నేను 6 రకాలైన నైవేద్యాలను సమర్పిస్తున్నాను. అవేమిటంటే అరటిపళ్ళు, వడపప్పు, డ్రై ఫ్రూట్స్, ఆరెంజెస్, బెల్లం, చివరిగా నువ్వులు బెల్లం కలిపిన ఉండలు, చిమ్లీ అంటూ ఉంటాం కదా, అవి ఈ 6ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. తర్వాత మంగళహారతిని కూడా సమర్పించాలి. మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకుని మీ కోరికలను స్వామివారికి చెప్పుకొని గట్టిగా సంకల్పం చేసుకోండి. నేనైతే ప్రత్యేకంగా ఏమీ కోరుకోనండి. నా కష్ట సుఖాలు ఆ స్వామివారికి తెలుసు. నేను నీ పూజ చేసుకునే అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని నాకు మళ్ళీ మళ్ళీ కల్పించు స్వామి అని మాత్రమే నేను కోరుకుంటాను. ఈ పూజ చాలా పవర్ఫుల్ పూజ అండి. ఈ పూజ మీరు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా చేసుకోండి.
షట్కోణం ముగ్గు వేసి 6 దీపాలు పెట్టి 6 రకాలైన నైవేద్యాలు పెట్టి ఆ 6 మురుగన్ని పూజించడం వల్ల మన అభీష్టాలన్నీ నెరవేరుతాయి, మంచి శుభ ఫలితాలను కూడా పొందుతాము. మీరు కూడా తప్పకుండా ఈ పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణా కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.